కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల సీనుబాబు అన్నారు. తన తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు ఆశయ సాధనకు తన సోదరుడు శ్రీధర్ బాబు అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై మొదటిసారిగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన దుద్దిల్ల సీనుబాబుకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీనుబాబు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి టీపీసీసీ కొత్త టీంలో తనకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి స్వర్గీయ శ్రీపాద ఆశయ సాధనలో తన సోదరుడు శ్రీధర్ బాబు బాటలో నడుస్తానని అన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం భట్టి గారు, మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు కొత్త టీంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా నాన్నగారు ఆశయాలు నిలిపించేందుకు మా అన్నయ్య గారు వేసిన బాటలో నడుస్తా అని మీ అందరికీ ప్రామిస్ చేసుకుంటూ పార్టీని ఇంకా ఎంతో కృషి చేసి ప్రతిష్టాపన అండ్ ప్రతిష్ట తీసుకువచ్చే బాధ్యత నాది అని తీసుకుంటూ ఇన్ని రోజులు ఎట్లయితే పనిచేసానో దానికి ఇంకా ఎత్తు పనిచేసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా అని మీ అందరికి మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూగిళ్ల మల్లయ్య, సయ్యద్ మసరత్, బొడ్డుపల్లి సీను, బూతగడ్డ సంపత్, జగదీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్, జడెల రాజు, సొన్నాయి టేకం, శివరామకృష్ణ, రౌతు మనోజ్, క్రాంతివీర్, రాకేష్, నాంసాని శ్రీనివాస్, పవన్ కుమార్, తిరుమలేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.